అందరికీ నమస్తే. నా పేరు సాయితి. మనం ఈ మధ్యన యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA టైప్ 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందని సమాచారం ఉంది. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చెయ్యండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు. ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాతగాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచిపాలెం నుంచి సంపత్ వినాయకుడు గుడి వరకు. అందరికీ నమస్తే. నా పేరు సాయితి. మనం ఈ మధ్యన యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA టైప్ 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందని సమాచారం ఉంది. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చెయ్యండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు. ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాతగాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచిపాలెం నుంచి సంపత్ వినాయకుడు గుడి వరకు.